గత 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల ప్రతిష్టని ఖండాంతరాలు వ్యాపించే విధంగా జరుగుతున్నటువంటి ఒక అత్యంత దురదృష్టకరమైన హేయమైనటువంటి చర్యలు. బహుశా భారతదేశ చరిత్రలో ఇంత హీనమైన హేయమైన చర్య ప్రభుత్వంలో ఒక ప్రజాస్వామ్య దేశంలో పనిచేస్తున్నటువంటి దేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రభుత్వ పనితీరు ఒక మాయని మచ్చ. సహజంగా సామాన్య ప్రజలకు తెలిసినటువంటి అంశాలు ఏంటి అంటే, ఒక నిందితుడు ఉన్నాడు, ఒక తప్పు చేశాడు, పోలీసులు ఏం చేస్తారు? పట్టుకొస్తారు. పట్టుకొచ్చి ఏం చేస్తారు? చట్టం ప్రకారం అయితేనేమో 24 గంటల్లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఎవరైతే అరెస్ట్ చేశారో ఆ అరెస్ట్ చేసినటువంటి కుటుంబ సభ్యులకి, ఇదిగో అమ్మ మీ అబ్బాయి పలానా మర్డర్ కేసులో నిందితుడు, లేకపోతే ఒక గంజాయి కేసులో నిందితుడు, లేకపోతే ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టిన కేసులో నిందితుడు, కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టాలి కాబట్టి ఇదిగో మీకు సమాచారం ఇస్తున్నామని చెప్పేసి పోలీసులు ప్రాథమికంగా చేయాల్సినటువంటి పని ఏంటి అంటే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి. తర్వాత అతను చేసినటువంటి నేర ఆరోపణ ఏదైతే ఉందో దాని మీద ఒక రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి కోర్టులో న్యాయమూర్తి ముందు పెట్టాలి. అది సహజంగా జరిగేటువంటి న్యాయ ప్రక్రియ. సో ఏ న్యాయశాస్త్రమైనా, ఏ ప్రజాస్వామ్య దేశమైనా, ఇంక్లూడింగ్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మూట కట్టి అటక మీద పడేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినప్పటికీ కూడా జరగాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే ఇదే. వారికి అరెస్ట్ చేస్తారు, లోపల పెడతారు. కానీ దానికి కొంచెం భిన్నంగా జరిగింది, ఇబ్బందికరంగా జరిగింది, కొంచెం దారుణంగా జరిగింది అని అంటే మాత్రం అరెస్ట్ చేసి ఒక వారం రోజులో 4 రోజులో చిత్రహింసలకు గురిచేసి నిందితుడి నోటి నుంచి వాస్తవాన్ని రాబట్టే ప్రాసెస్లో భాగంగా కొంత ఫిజికల్ ఫోర్స్ వాడతారు. ఇది పోలీసు ప్రాసెస్లో జనరల్గా మా న్యాయ పరిభాషలో మేము చూసినటువంటి యాజ్ ఎ లాయర్గా, యాజ్ ఎ జడ్జెస్గా మేము చూసినటువంటి ప్రాసెస్. 4 రోజుల తర్వాత ఎవరైనా కేసు వేస్తే ఇమీడియట్గా ఆ కేసు ప్రాసెస్ని లోపల పడేసేసి కొన్ని రోజుల తర్వాత అతను మళ్ళీ రిమాండ్ చూపిస్తారు. ఇది ఒక ప్రాసెస్. ఇంకొంచెం ముందుకెళ్తే మరీ బ్రోటల్ పోలీసులు ఉంటాయి, మరీ రాజకీయ నాయకులకు తొత్తులుగా పనిచేసే పోలీసులు ఉంటాయి, మరీ రెడ్ బుక్ రాజ్యాంగంలో పనిచేసే పోలీసులు ఉంటాయి. పోలీసులు చేసే పని ఇంకోటి ఏంటి అంటే విపరీతంగా కొట్టి, ఆ కొట్టిన ప్రాసెస్లో భాగంగా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో జరిగేది లాకప్ డెత్. లాకప్ డెత్ కేసులో సహజంగా ఏం జరుగుతుందంటే పోలీసులు చేయాలనుకున్నటువంటి పని కొంచెం ఎక్సెస్గా చేయటం కారణంగానో, కొట్టకూడని చోట కొడితేనో, కొట్టాల్సిన సందర్భంలో కొంచెం ఎక్కువగా కొడితేనో సహజంగా ఇంకొంచెం ఎక్కువ దెబ్బలు తగిలి చనిపోతాడు. చనిపోయింది లాకప్ డెత్.
మా మా నాకు న్యాయ వ్యవస్థలో ఒక 20 సంవత్సరాల అనుభవం ఉంది. ఒక జడ్జిగా 10 ఏళ్ళు, న్యాయమూర్తిగా ఒక 10-15 ఏళ్ళు, 15 సంవత్సరాల అనుభవం. మొత్తం 25 సంవత్సరాల నా అనుభవంలో నా స్థాయి తగినటువంటి ఆలోచన కలిగినటువంటి ఆలోచన కేవలం లాకప్ డెత్ వరకు మాత్రమే వెళ్ళి ఆగుద్ది. లాకప్ డెత్ దాటి పోలీసులు టెక్నాలజీ పెరిగిపోయి, అంటే సిఆర్పిసి ఐపీసీ ఎలా అయితే కొంచెం అడ్వాన్స్ అయ్యి బిఎన్ఎస్ఎస్గా మారినాయో, పోలీసుల యొక్క టెక్నాలజీ కూడా కొంత అప్గ్రేడ్ అయిందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే బహుశా మేము అప్గ్రేడ్ కాలేదు, సమాజం అప్గ్రేడ్ కాలేదు, ప్రభుత్వాలు అప్గ్రేడ్ అయినాయి, పోలీసులు అప్గ్రేడ్ అయ్యారు. దానికి మనం గౌరవ కత్తెర మంత్రి ఉన్నారు చూశారు, నిన్న మాట్లాడినటువంటి కత్తెర కూడా తీసుకొచ్చాను కావాలని. ఎందుకంటే ఈ కత్తెర మంత్రి మాత్రమే దీనికి సమాధానం చెప్పగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కత్తెర మంత్రి ఉన్నారు. ఎవరా కత్తెర మంత్రి? పాపం వేరే మాట అంటే బాధపడతారేమో కానీ ఒక కత్తెర మంత్రి ఉన్నారు. ఇంతకుముందు ఇప్పుడున్న హోమ్ మినిస్టరు ప్రెస్ మీట్కి వచ్చింది అంటే ఏదో ఒక ఆయుధం ఉండాలి, ఒక కత్తెర తీసుకొని వచ్చేవాళ్ళు ఇలాగా. సో ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టరుని మనం ముద్దుగా కత్తెర మంత్రి అని పిలుచుకోవచ్చు. ఈ కత్తెర మంత్రి గారు నిన్న ఇన్విజిబుల్ పోలీసు, విజిబుల్ పోలీసు అంట. మాకైతే ఆ పదాలు తెలియవమ్మా.